తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాజకీయ పార్టీలన్నీ పరస్పరం దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. నేతలు ఆగ్రహవేశాలతో ఊగిపోతున్నారు. ఘాటుఘాటుగా విమర్శల బాణాలు వదులుతున్నారు. ప్రతిపక్షాలు అధికార పార్టీపైన, అధికార పక్షం అపోజిషన్ పైన కత్తులు నూరుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా అందరూ రోడ్లకి ఆందోళనకు దిగారు. తెలంగాణలో కిచిడి ఉడుకుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆందోళనలు, నిరసనలతో రాష్ట్రం వార్ జోన్లా మారిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ఒకదానిపై మరొకటి విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీని ఉతికారేయటానికి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలటం లేదు రాజకీయ పక్షాలు. సాధారణంగా అధికార పక్షమే అన్ని పార్టీలకు టార్గెట్. అయితే తెలంగాణలో మాత్రం అధికార పార్టీ కూడా టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఇతర పార్టీల విమర్శలకు అంతగా స్పందించని గులాబీ నేతలు దేశం నేతల కామెంట్లకు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. చంద్రబాబు శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపేయాలన్నారని ఆరోపిస్తూ నల్గొండలో పార్టీ ఆఫీస్ పైనే దాడి చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఆదిలాబాద్లో ఇంకో అడుగు ముందుకేసిన బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడికి దిగారు. ఎన్నికల వేడిలో మొన్నటిదాకా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న రాజకీయ పార్టీలు వార్ జోన్ను ఇంకా హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. ఇటు తెలుగు తమ్ముళ్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ఏ ఇప్పుడు వాళ్లకి టార్గెట్. కరెంటు సంగతేంటో తేల్చనంటూ టీటీడీపీ నేతలు ఉద్యమించారు. ఇక కమలం పార్టీ కూడా సీఎం కేసీఆర్ పై కారాలు మిరియాలు నూరుతోంది. పంటలెండిపోయి రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే ప్రభుత్వం నిద్రపోతోందంటూ బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. విద్యుత్ కోతలు, రైతు, విద్యార్థి సమస్యలపై జిల్లాల్లో ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో అన్ని పార్టీల నేతలు రోడ్డుపైకి వచ్చారు. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకుంటూ నిరసనలు, ఆందోళనలతో హీటెక్కించారు.